బ్రేకింగ్ న్యూస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా అసంతృప్తితో ఉన్నారు. ఆయన గుక్కపెట్టి ఏడుస్తున్న పరిస్థితి ఇప్పుడు మనం ఖచ్చితంగా చూడొచ్చు. ఎందుకంటే ట్రంప్ చాలా రోజుల నుంచి కూడా నోబెల్ శాంతి ప్రైజ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సాధారణంగా ఈ నోబెల్ శాంతి ప్రైజ్ ఎవరైతే దేశాలకి ముప్పులు రాకుండా, దేశంలో ప్రజలు చనిపోకుండా, దేశానికి యుద్ధం రాకుండా ఆపే ప్రయత్నం చేస్తారో ఒక దౌత్యపరంగా వాళ్ళకి ఇలాంటి ప్రైజ్ అయితే ఇస్తా ఉంటారు. సో దీని గురించి మీ అందరికీ బాగా తెలుసు. నోబెల్ ప్రైజ్ గురించి ఇప్పటికే మన భారతదేశం కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఇలా చాలా దేశాల్లో కూడా ఈ నోబెల్ ప్రైజ్ ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే ట్రంప్కి ఈ వచ్చే 2026 సంవత్సరంలో డిసెంబర్ 10వ తేదీన ఈ నోబెల్ ప్రైజ్ ని ట్రంప్కి ఖచ్చితంగా ఇవ్వాలంటూ కూడా పాకిస్తాన్ ప్రభుత్వం నామినేట్ చేసింది. నిజానికి మీరు చెప్పండి, ట్రంప్కి అసలు ఈ నోబెల్ ప్రైజ్ ఇవ్వాలంటారా? ట్రంప్కి ఇవ్వాలంటారా? ఒక పక్క ట్రంప్ ఏమో ప్రతి ఒక్కరికి కూడా అన్ని దేశాలకి మధ్యలో నేనున్నాను, ఒక బ్రోకర్ లాగా, ఒక జోకర్ లాగా అంటూ కూడా ఎక్కడికి వెళ్ళినా సరే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఉంటా చెప్తున్నాడు. ఉక్రెయిన్ రష్యా మధ్య నేనే ఉన్నానంటాడు. ఆ యుద్ధం పెద్ద యుద్ధం రాకుండా ఆపాను అని చెప్పేసి ఆయనే అంటున్నాడు. ఒక పక్క ఉక్రెయిన్లో వేలాది మంది చనిపోయారు, రష్యాలో కూడా కొంతమంది మరణించారు సైనికులు. అలాగే ఇజ్రాయెల్కి, పాలిస్తాన్కి, ఇజ్రాయెల్కి, గాజాకి వాళ్ళు కూడా యుద్ధం రాకుండా నేనే ఆపానంటాడు. ఇప్పుడు గాజా పరిస్థితి చూస్తుంటే అక్కడ ఆకలితో చనిపోతున్న చిన్నారులు కూడా ఉన్నారు. ఒక పక్క నేనే ఆపేశానంటూ కూడా సెల్ఫ్ డబ్బా కొట్టుకుని ఊరంతా తిరిగి డొప్ప కొట్టుకుంటున్నాడు ట్రంప్. అంటే అన్ని దేశాలకి తిరిగి నేనే నేనే అని చెప్పేసుకుంటున్నాడు ట్రంప్. ఇప్పుడు ఇజ్రాయెల్కి, ఇరాన్కి అసలు ఇరాన్కి వార్ సిచ్యువేషన్. అసలు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్. అమెరికా ఇజ్రాయెల్కి ఫుల్ సపోర్ట్ చేస్తుంది. రీసెంట్ గా మనం చూసాం. అమెరికాకు సంబంధించిన మైక్రోసాఫ్ట్ పైన కూడా ఇరాన్ అటాక్ చేసింది. అండ్ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించినా సరే అవసరమైతే అమెరికా పైన యుద్ధం చేయడానికైనా సిద్ధం, కానీ మేము వెనక్కి తగ్గేదే లేదంటూ కూడా ఇరాన్కి సంబంధించిన నాయకుడు ఖమేనీ కూడా ఆయన డైరెక్ట్ గా హెచ్చరించారు. ఈయన మాత్రం ఒక పక్క ఇజ్రాయెల్, ఇరాన్ ఇంత దాడులకి పాల్పడుతుంటే ఈయన మాత్రం ఈ నోబెల్ ప్రైజ్ చుట్టూ మాత్రం తిరుగుతున్నాడు. ఒక పక్క అమెరికా పైన వాళ్ళు యుద్ధం ప్రకటించారు, అవసరమైతే మేము యుద్ధం చేయడానికి సిద్ధం అని చెప్తున్నారు. కానీ ఈయన మాత్రం నాకు యుద్ధం వద్దు, నోబెల్ ప్రైజే కావాలంటూ కూడా తిరుగుతున్నారు. సో రీసెంట్ గా ఆసిఫ్ మునీర్ ఎవరైతే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఉన్నారో, ఈ పహల్గామ్ అటాక్ అయిన తర్వాత ఆయనకి ఒక ఫీల్డ్ మార్షల్ అనే ఒక పదవిని కూడా ఆయనకి ఇచ్చారు. ఇంతకుముందు అదే పదవిని 1959లో అయూబ్ ఖాన్కి ఇచ్చారు పాకిస్తాన్లో. దాని తర్వాత ఆ ఫీల్డ్ మార్షల్ అనే ఒక పదవిని ఈయనకి ఇవ్వటం, ఈయన్ని వైట్ హౌస్కి పిలవడం, అక్కడ ఈయనకి ప్రశంసలు తెలియచేయటం, అక్కడి నుంచి వచ్చిన తర్వాత మనకు కావాల్సిన హోదా దక్కింది. సో ట్రంప్కి మనం ఎలానే సపోర్ట్ చేసి నోబెల్ ప్రైజ్ని ఇప్పించాలంటూ కూడా వాళ్ళ ప్రభుత్వం ఇప్పుడు నామినేట్ 2026 డిసెంబర్ 10 జరిగే పురస్కారాల్లో ఆయనకి ఖచ్చితంగా ఇవ్వాలంటూ కూడా నామినేట్ చేయడం, ఇదంతా కూడా ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. సో నిజానికి ట్రంప్కి సిగ్గు లేదు. ఎందుకంటే పహల్గామ్ అటాక్ మతానికి సంబంధించి హిందువా కాదా అని చంపేస్తే కనీసం దాని గురించి స్పందించకుండా ఇప్పుడు పాకిస్తాన్కి బ్యాక్ డోర్లో కావచ్చు, ఇండైరెక్ట్ గా కావచ్చు, ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు ట్రంప్. ఇరాన్కి సంబంధించి ఏదైతే ఇప్పుడు ఇరాన్ ఉన్న సిచ్యువేషన్ ఉందో పాకిస్తాన్తో కూడా దెబ్బతీసేందుకు ప్లాన్ చేస్తున్నాడు ట్రంప్. సో ట్రంప్ అనేవాడు ఒక పెద్ద కన్నింగ్, సో చాలా పెద్ద కన్నింగ్ మైండ్ మాట. ఒకసారి ట్రంప్ పాకిస్తాన్ ఇలా నామినేట్ చేసిన తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం ఆసిఫ్ మునీర్ ఇట్లా మాట్లాడిన తర్వాత అతను మీడియా ముందు ఏం మాట్లాడాడో ఒకసారి దాని గురించి నేను చెప్తాను. సో ట్రంప్ మీడియా ముందు మాట్లాడిన మాటలు ఇవి నోబెల్ ప్రైజ్ బహుమతి గురించి. అయినా నాలాంటి వారికి నోబెల్ ప్రైజ్ ఎందుకు ఇస్తారులే, ఉదారవాదులకైతే నోబెల్ కమిటీ బహుమతి ఇస్తుంది అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన నిర్వేదాన్ని బయటపెట్టారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఆయనను పురస్కారానికి నామినేట్ చేయడం కొద్దిసేపటికే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తల సమయంలో, అలాగే కాంగో, రువాండా సంక్షోభం వంటి పలు అంతర్జాతీయ ఘర్షణల పరిష్కారంలో తాను కీలక దౌత్య ప్రయత్నాలు చేశానని, ఈ కృషికి గాను తనకు ఇప్పటికే 4-5 సార్లు నోబెల్ శాంతి బహుమతి లభించి ఉండాల్సిందని ఆయన అన్నారు. రువాండా విషయంలో నాకు నోబెల్ బహుమతి ఇవ్వాలి. మీరు గమనిస్తే కాంగో లేదా సిర్బియా, కాసావో ఇలా చాలా చెప్పవచ్చు అని ట్రంప్ పేర్కొన్నారు. అన్నిటికన్నా ముఖ్యమైనది భారత్, పాకిస్తాన్ నాకు 4-5 సార్లు ఈ బహుమతి వచ్చి ఉండాల్సిందని ట్రంప్ మాట్లాడుతున్నారు. అయితే
అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను 2026 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతికి పాకిస్తాన్ అధికారికంగా నామినేట్ చేసింది. ట్రంప్ తన తాజా వ్యాఖ్యల్లో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, రువాండా మధ్య శత్రుత్వాలను అంతం చేసే దిశగా సోమవారం ఒక శాంతి ఒప్పందాన్ని సూచించారు. అయితే ఈ ఒప్పందం వివరాలు ఇంకా అస్పష్టంగానే ఉన్నాయి. నోబెల్ శాంతి బహుమతిని నార్వేజియన్ నోబెల్ కమిటీ ఏటా ప్రదానం చేస్తుంది. శాంతిని ప్రోత్సహించడానికి, సంఘర్షణలు పరిష్కరించడానికి చేసిన కృషి ఆధారంగా గ్రహీతలను ఈ కమిటీ ఎంపిక చేస్తుంది. ట్రంప్ అభ్యర్థిత్వంపై కమిటీ ఎప్పుడూ బహిరంగంగా వ్యాఖ్యానించలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతికు పాకిస్తాన్ ప్రభుత్వం నామినేట్ చేసింది. అయితే భారత్ పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఇటీవలే ఈ ఘర్షణలు కావచ్చు, ట్రంప్ దౌత్యపరంగా జోక్యం చేసుకుని చాలా కీలకంగా వ్యవహరించారని, ఆయన నాయకత్వానికి గుర్తుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాకిస్తాన్ ప్రభుత్వం తన ఎక్స్ ఖాతాలో కూడా అధికారికంగా ప్రకటించింది. ఈ నామినేషన్ ప్రకటన వెలువడడానికి కొన్ని రోజుల ముందే, అంటే బుధవారం, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ వైట్ హౌస్ లో డొనాల్డ్ ట్రంప్ తో సమావేశమయ్యారు. అయితే వారి మధ్య జరిగిన సంభాషణ వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు. ఇటీవల ఫీల్డ్ మార్షల్ హోదా పొందిన ఆసిఫ్ మునీర్ గతంలోనే ట్రంప్ కు నోబెల్ బహుమతి ఇవ్వాలని వాదించారు. ఇరు దేశాల మధ్య అణు యుద్ధం సంభవించకుండా ట్రంప్ నిరోధించారని ఆయన ప్రశంసించారు. కాగా ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ కి వైట్ హౌస్ నుంచి అందిన ఆహ్వానాన్ని పాకిస్తాన్ అధికారులు ఒక పెద్ద దౌత్య విజయంగా పరిగణిస్తున్నారు. మునీర్ ఇటీవలే ఫీల్డ్ మార్షల్ హోదాకి పదోన్నతి పొందారు. 1959లో అయూబ్ ఖాన్ తర్వాత ఈ హోదా పొందిన వ్యక్తి రెండవ అధికారి ఆయనే కావడం విశేషం. సో గాయ్స్, చూసారు కదా, ట్రంప్ కి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలంటారా? ఎందుకంటే ట్రంప్ అనేవాడు, చెప్తున్నా కదా, ఒక బ్రోకర్. అంటే ఆ దేశాలకి జరుగుతున్న అన్యాయం గురించి ఆలోచించడు, వాటి గురించి ఆలోచించడు. యుద్ధం జరగకుండా యుద్ధం ఆపి ప్రయత్నం చేయాలి అంటే ఇరు దేశాలు కూడా మనకి నష్టం వాటిల్లుతుంది, కాల్పుల విరామానికి దిగి శాంతి చర్చలకి దిగి చర్చించుకుందామన్నా సరే మధ్యలో ఏదో రకంగా దూరేసి నేనే ఆపంటూ కూడా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ తిరుగుతూ ఉంటాడు ట్రంప్. సో ట్రంప్ కి ఇతను బ్రతుకున్న రోజుల్లో నోబెల్ శాంతి బహుమతి వచ్చే అవకాశం లేదనైతే మాత్రం నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది అనే విషయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి.